ఇదే అండి. డీపీఆర్ రిలీజ్ చేస్తామని గత కొన్ని రోజులుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది గదా! దానికోసం మేము ప్రశాంతంగా అసలు ఏ ఇబ్బంది ఎవరికీ జరగకుండా సైలెంట్ ప్రొటెస్ట్ చేస్తున్నాము మేము. ఇలా ప్రజల్ని ప్రతిరోజు గత సంవత్సరంన్నర రోజులుగా ఇబ్బంది పెట్టడం ఎందుకు అనేది ఎవరికీ అర్థం కావట్లేదు. ఆహ్, లిటరల్లీ ఏంటంటే ఆహ్, ప్రీవియస్‌గా ఇప్పుడు ఎంఆర్‌డీసీఎల్ యాప్ ఉంది గదండీ! ఆ యాప్‌లో ప్రీవియస్‌గా రివ్లెట్ అని ఉండేది. ఇప్పుడు వాళ్ళు రివర్ అని చెప్పి మార్చేశారు. అంటే ప్రభుత్వం చేసేది కరెక్టే అని వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళెందుకు అలా చేంజెస్ చేయాలి అనేది మా ప్రశ్న అండి. మళ్ళీ రెండో ప్రశ్న వచ్చేసి ఆహ్, నాగోల్ దగ్గర బీఆర్ఎస్ వాళ్ళు గూడా చేశారండి. అంటే వితౌట్ డిమాలిషన్స్. ఇప్పుడు సేమ్ అలానే చేస్తే అసలు తప్పేంటి? ఒకరు ఆల్రెడీ మనకు పెట్టారు ఇలా చెయ్యాలి అని చెప్పేసి. అట్లాంటప్పుడు ఇల్లులు కూల్చోకుండా వీళ్ళు గూడా అదే ప్రాసెస్ ఫాలో అవ్వడంలో తప్పేంటి? ఆహ్, ఇలా మాకు కొన్ని కొన్ని ప్రశ్నలున్నాయండి. అసలు దేనికి సమాధానం లేవు. ఏది లేదు. ఎందుకిలా ప్రభుత్వాలు చేస్తున్నాయని అర్థం గాట్లేదు. గత సంవత్సరంన్నరగా ఇలానే ప్రతిరోజు ఎప్పుడు ఎక్కడ ఏ మీటింగ్ ఉందన్నా గూడా డీపీఆర్ లేనప్పుడు, ఈరోజు గూడా డీపీఆర్ రిలీజ్ అన్నారు. డీపీఆర్ గాదు మళ్ళీ జస్ట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మాత్రమే మేమిస్తాము అని జెప్పేసి మళ్ళీ అంటున్నారు. అది ఏ క్లారిటీ లేనప్పుడు ఎందుకు ప్రజల్ని ఇంకా అంటే రోజు రోజుకి ఏదో ఒక కొత్త పేరు చెప్పి ఎందుకు టెన్షన్ పెడుతున్నారనేది మాకెవరికీ అర్థం గాట్లేదండి.